హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు అయితే నేను ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ గూడ్స్ గార్డ్ అనే జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ అయితే మనకైతే డైలీ అయితే వీడియోస్ అయితే వస్తాయి. జాబ్ ప్రొఫైల్స్ అయితే అన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్ ప్రొఫైల్స్ టోటల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఛానల్ ఛానల్‌లో రెడీ చేసిన. ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. ఈరోజు అయితే మనం టాపిక్ వచ్చేసి ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ గూడ్స్ గార్డ్ పోస్ట్ గురించి అయితే డ్యూటీస్ ఏమేమి ఉంటాయి, సాలరీస్ ఎలా వస్తాయి, ప్రమోషన్స్ ఏమేమి ఉంటాయో నేను దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్నవి చూడండి. నేనైతే కొన్ని పాయింట్స్ అయితే పెట్టినా. ఈ పాయింట్స్‌లోనే నేను క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి గూడ్స్ గార్డ్. గూడ్స్ గార్డ్ జాబ్ ఎలా ఉంటదంటే జర్నీ స్టార్ట్ అవ్వకముందే గూడ్స్ గార్డ్స్ అయితే వ్యాగన్స్, బ్రేక్స్ అలాగే ఎలా ఉన్నాయో అవైతే చెక్ చేసుకుంటాడు. దాని తర్వాత గూడ్స్ గార్డ్ వచ్చేసి ట్రైన్ డాక్యుమెంట్స్ ట్రైన్ ట్రైన్ డాక్యుమెంట్స్ లైక్ బ్రేక్ స్లిప్స్, లోడ్ లిస్టు, వేజెస్ లిస్టు అవన్నీ వెరిఫికేషన్ అయితే చేస్తాడు గూడ్స్ గార్డు. దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ స్టేషన్ మాస్టర్‌కి, లోకో పైలట్‌కి అయితే సబ్మిట్ చేస్తాడు. అలాగే గూడ్స్ గార్డ్ అనే వ్యక్తి స్టేషన్ మాస్టర్‌కును, లోకో పైలట్‌కి చాలా అంటే చాలా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు ఇవన్నీ గూడ్స్ గార్డ్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. స్టార్ట్ అయినప్పుడు డ్యూరింగ్ ద జర్నీ డ్యూరింగ్ ద జర్నీ గూడ్స్ గార్డ్ ఏమేమి చేయాలంటే ఫస్ట్ ట్రైన్ మూవ్‌మెంట్‌ని కంటిన్యూస్‌గా అతను వాచ్ చేయాలి. ట్రైన్ ఏ కండిషన్‌లో ఎళ్తుంది? ట్రైన్ కండిషన్ ఓకే ఉందా? లేదా? అనేది కంటిన్యూస్‌గా అయితే గూడ్స్ గార్డ్ అయితే వాచ్ చేయాలి. ఒకవేళ కండిషన్ బాగాలేకపోతే లోకో పైలట్‌కి అలాగే స్టేషన్ మాస్టర్‌కి అయితే ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే వచ్చేసి మనకి సిగ్నల్స్ అయితే ఉంటాయి కదండీ! ట్రైన్ సిగ్నల్స్. ఆ ట్రైన్ చక్కగా ఫాలో అవుతున్నాయా? లేదా? అనేది గూడా అది గూడా మన మన గూడ్స్ గార్డ్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత, ఇవి అబ్జర్వ్ చేసుకుంటూ వెంటనే స్టేషన్ మాస్టర్‌కి, లోకో పైలట్‌కి ఇవన్నీ అయితే రిపోర్ట్ ఇయ్యాలి. ట్రైన్ కరెక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతుందా? ఫాలో అవుతలేదా? అని స్టేషన్ మాస్టర్‌కును, లోకో పైలట్‌కి అయితే కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యాలి. ఆఫ్టర్ జర్నీ మనకిప్పుడు మన ఈ రోజు జర్నీ మొత్తం ఆ ట్రైన్ జర్నీ ఈరోజు అయిపోయిందన్నాక అన్ని రిపోర్ట్స్ లైక్ ఆల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి స్టేషన్ మాస్టర్‌కి అయితే సబ్మిట్ చేయాలి. ఈరోజు ట్రైన్ ఎక్కడెక్కడ ఆగింది, అలాగే ఏమేమి తీసుకుపోయింది, అలాగే బ్రేక్స్, స్లిప్స్ గురించి, అలాగే లోడ్ స్లిప్, అలాగే మనకొచ్చేసి హ్మ్, ట్రైన్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ గూడా లోకో పైలట్‌కి, స్టేషన్ మాస్టర్‌కి అయితే లాస్ట్‌కి ట్రైన్ ఆగిపోయినంక మనకి ఆ రోజు సర్వీస్ అయిపోయినంక ట్రైన్‌ది అప్పుడు ఆల్ రిపోర్ట్స్ అనేది స్టేషన్ మాస్టర్ సబ్మిట్ చేసి తన డ్యూటీ నుంచి తను ఇంటికెళ్తాడు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే డ్యూటీస్ గురించి అయితే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నేను సాలరీస్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఫస్ట్ మనకి బేసిక్ పే వచ్చేసి, మనకి గూడ్స్ గార్డ్‌కి బేసిక్ పే వచ్చేసి 29,200 నుంచి స్టార్ట్ అవుతది గైస్. 29,200 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి అలవెన్సెస్ ఇవన్నీ కలిపితే 40,000 దాకా 48,000 దాకా అయితే వచ్చే అవకాశాలున్నాయి. అంటే మీకు అర్థమవుతుందా? గూడ్స్ గార్డ్ స్టార్టింగ్ సాలరీ అయితే 29,200 అయితే మనకిలా ఇస్తారు. మనకి అలాగే ఎక్స్‌ట్రా అలవెన్సెస్ మనం ఏమైనా ఎక్స్‌ట్రా డ్యూటీ చేస్తే, ఇవన్నీ చేస్తే మనకి కొన్ని రైల్వే నుంచి కొన్ని స్పెషల్‌గా అయితే సాలరీస్ అయితే వస్తాయి. అవన్నీ కలిపితే మొత్తం గ్రాస్ సాలరీ అంటారు. టోటల్ మంత్ సాలరీ వచ్చేసి మనకి 40,000-48,000 దాకా మనకైతే చేతికొస్తాయి. అలాగే మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి రైల్వే చేసేవారికి. రైల్వే జాబ్ చేసేవారికి ప్రతి ఒక్కరికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డీఏ, టీఏ, హెచ్ఆర్ఏ, నైట్ డ్యూటీస్, అలవెన్సెస్, రైల్వే పాసెస్, పింఛన్ ఇవన్నీ అయితే మనకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. రైల్వేలో పనిచేసే ప్రతి ఒక్కరికి పింఛన్స్ అనేటివి ఉంటాయి. మన జీతంలోకెళ్ళి ఒక 2,000 3,000 సమ్ అమౌంట్ కట్టేసుకొని అవి మనకి పింఛన్ ద్వారా ఇస్తాడు. మనం రిటైర్మెంట్ అయ్యే టైంకి మనకి ఇంకా చాలా డబ్బులైతే వస్తాయి. అలాగే మనకి ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ గూడ్స్ గార్డ్ జాబ్ యొక్క ప్రమోషన్స్ గురించి అయితే నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో చూడండి. నేనైతే ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ టోటల్, టోటల్ జాబ్ ప్రొఫైల్ అయితే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అదొక సెపరేట్ ప్లే లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసిన. ఒకసారి మీరు చెక్‌ఔట్ చేసుకోండి. ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చేసి ఫస్ట్ గూడ్స్ గార్డ్ అయితే సీనియర్ గూడ్స్ గార్డ్‌గా ప్రమోషన్ అయితే పొందుతాడు. దాని తర్వాత గూడ్స్ గార్డ్
సీనియర్ గూడ్స్ గార్డ్ అయిపోయిన తర్వాత ఒక 5 ఇయర్స్‌కి మళ్ళీ ప్యాసింజర్ గూడ్స్ గార్డ్ లాగా ప్రమోషన్ అయితే పొందుతాడు. దాని తర్వాతే అతని పర్ఫార్మెన్స్ బేస్ చేసి మళ్ళీ ప్రమోషన్స్ అయితే వస్తాయి. ఎక్స్‌ప్రెస్ గూడ్స్ గార్డ్, సూపర్ ఫాస్ట్ గూడ్స్ గార్డ్ లాగా ప్రమోషన్స్ అయితే పొందుతాడు. అంటే మీరొకటి గుర్తుంచుకోండి. ప్రమోషన్స్ పొందిన కొద్దీ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్తుంది. ప్రమోషన్స్ అయితే ఖచ్చితంగా మనకు దొరుకుతాయి. దాని తర్వాత చీఫ్ గార్డ్ మనకిప్పుడు మన జాబ్ చూసి మన సూపర్ ఫాస్ట్ గార్డ్ ఎలా జాబ్ చేస్తున్నామో అది చూసి మళ్ళీ దాని తర్వాత మనకి చీఫ్ గార్డ్‌గా అయితే మనకి ప్రమోషన్ ఇస్తారు. దాని తర్వాత అసిస్టెంట్ ఆఫీషియల్ మేనేజ్మెంట్‌గా మనం మళ్ళా ప్రమోషన్ పొందుతాము. దాని తర్వాత ఆ ఆపరేషన్ మేనేజర్‌గా గూడా మనం పొందే అవకాశాలుంటాయి. దాని తర్వాత ఇప్పుడు వర్క్ లొకేషన్ గురించయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ గూడ్స్ గార్డ్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తాడో దాని గురించయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానెల్‌ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే నేను ఈ ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ జాబ్ ప్రొఫైల్స్ అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీరు అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అల్లా. ఇప్పుడు మనకచ్చేసి గూడ్స్ గార్డ్ వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటదంటే మేజర్ స్టేషన్ మేజర్‌గా మనకి రైల్వే జోన్స్‌లోనే ఉంటది గాయ్స్. మేజర్‌గా మనకి రైల్వే జోన్స్‌లోనే మన వర్క్ అయితే మనం జేయాలి. అలాగే గూడ్స్ మనకిప్పుడు గూడ్స్ ఎక్కడెక్కడ అది ఎక్స్‌పోర్ట్ జేస్తారో అక్కడక్కడైతే మనకి జాబ్ అయితే ఉంటది. దాని తర్వాత మనం ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎలా ఉంటది? ఈ జాబ్‌కి మనం వెళ్ళాలంటే ఏం జేయాలి? ఫస్ట్ అయితే మనకి ప్రతి ఇయర్ ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచెలైతే మనకొక పోస్ట్ అయితే ఉంటాయి. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అనే నోటిఫికేషన్ పడతది. అప్పుడైతే మనం ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకుంటే మనమైతే ఈ జాబ్‌కి ఎలిజిబిలిటీ ఉంటాం. దానికి అప్లికేషన్‌కి ఏమేం కావాలో నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 10థ్, 12థ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి మనకి ప్రూఫ్స్ ఉండాలి. ఐడీ ప్రూఫ్స్ అయితే ఉండాలి. దాని తర్వాత కేటగరీ సర్టిఫికేట్స్ ఉండాలి. మీరు ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్స్, బీసీ అయితే బీసీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏ2 మెడికల్ అయితే ఉండాలి గైస్. గూడ్స్ కార్డ్ కావాలంటే ఖచ్చితంగా ఏ2 మెడికల్ అయితే ఉండాలి. ఏ2 మెడికల్ అండ్ ఫిట్‌నెస్ ఉండాలి. అలాగే మనకి పాస్‌పోర్ట్ ఫోటోస్ అలాగే సిగ్నేచర్ అనేది మనం కంపల్సరీ కావాలి. ఆధార్ ప్రూఫ్ అయితే ఆధార్ ప్రూఫ్ గాని, రేషన్ కార్డ్ ప్రూఫ్ గాని ఎటువంటి ప్రూఫ్ ఉన్నా గాని సరిపోతుంది. ఇది కంప్లీట్ గూడ్స్ గార్డ్ జాబ్ ప్రొఫైల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కంటెంట్ కొంచెమైనా నచ్చితే ఖచ్చితంగా మీరైతే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ జాబ్ ప్రొఫైల్ కావాలనో మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా కింద అయితే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు.